మనకి ఏ సమస్యలు ఉన్నాయో దేవునికి తెలియదా? ఏ కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నామో దేవునికి తెలియదా? ఎలాంటి బాధలతో బాధపడుతూ ఉన్నామో దేవునికి తెలియదా? ఎలాంటి పరిస్థితిలో మనం జీవిస్తూ ఉన్నామో ప్రభువుకి తెలియదా? మార్కు సువార్త 1వ అధ్యాయము 40వ వచనం నుండి 43 వచనాల వరకు చూద్దాం. ఊరు వెలుపల ఎక్కడో బాధల్లో, చింతల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో, శ్రమల్లో, కుటుంబానికి సమస్తానికి దూరంగా బ్రతుకుతున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి యేసయ్య ఎంత గొప్ప ఆదరణ ఇస్తున్నాడో చూసారా? అతని దగ్గరికి వచ్చి అతని మీద కనికరపడి అతనిని ముట్టి, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్ము. ఈ కుష్టివేద అన్నాడు, నీకు ఇష్టమైతే. దేవుడు అన్నాడు, నాకు ఇష్టమే. మనకి ఏ సమస్యలు ఉన్నాయో దేవునికి తెలియదా? ఏ కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నామో దేవునికి తెలియదా? ఎలాంటి బాధలతో బాధపడుతూ ఉన్నామో దేవునికి తెలియదా? ఎలాంటి పరిస్థితిలో మనం జీవిస్తూ ఉన్నామో ప్రభువుకి తెలియదా? సమస్తాన్ని ఎరిగిన దేవుడు నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీకు ఇష్టమైతే దీన్ని తీసేయి ప్రభువా అని ప్రార్థన చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. ఈ కుష్టి వ్యాధి కలిగిన వ్యక్తి చేసిన ప్రార్థన అదే కదా, నీకు ఇష్టమైతే చెయ్యి. ఆయన చేయకుండా పోతాడా? ఆయన వదిలిపెట్టిపోతాడా? ఆయన దాటిపోతాడా? అందుకని మనం ప్రార్థన చేసేటప్పుడు నీకు ఇష్టమైతే మన ఇష్టాన్ని పక్కన పెట్టి దేవుని ఇష్టానికి అప్పచెప్పుకుందాం. ఈ కుష్టి వ్యాధి చేసినట్లుగా, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయండి, నీకు ఇష్టమైతే బాగు చేయండి, నీకు ఇష్టమైతే స్వస్థపరచండి. మీరు కూడా ఈ ప్రార్థన చేసి చూడండి. ఖచ్చితంగా ప్రభువు మీ అందరి జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు, గొప్ప మేలుడు చేస్తాడు. ఇదిగో ఈ విషయంలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, ఇలా బాధపడుతూ ఉన్నాను, ఇలా సఫర్ అవుతూ ఉన్నాను, ఇలా ఇబ్బంది పడుతూ ఉన్నాను, నీకు ఇష్టమైతే చేయండి. డాక్టర్లు అసాధ్యమని చెప్పొచ్చు, డాక్టర్లు అవ్వదని చెప్పొచ్చు, అధికారులు అవ్వదు అని చెప్పొచ్చు, లేకుంటే మన పైన ఉన్నవారు ఇది అవ్వదు అని చెప్పొచ్చు. కానీ దేవుడికి ఇష్టమైంది అనుకోండి, దేవుడు బాగుపరుస్తాడు. చెయ్యి ప్రభువా. ప్రభుకి ఇష్టమైతే ఖచ్చితంగా కార్యాన్ని చేస్తాడు. దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు.